మిత్రులందరికీ చాలా రోజులే ప్రెస్ మీట్ పెట్టాక పిలువగానే వచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతంలో నిజంగా నర్సంపేట మాజీ శాసనసభ్యులు చిన్న వయసులో చనిపోవడం బాధాకరంగా, ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేసినాం, పార్టీలకు అతీతంగా. అయితే వారి చావును మాత్రం శవాల మీద పేలాలు ఎరగెత్తినట్టు టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయం చేస్తూ ఉన్నారు. బతికున్న దొంతి మాధవరెడ్డికి శవయాత్ర చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించాలి, నిజంగా రేవంత్ రెడ్డి చాలా పెద్ద మనసు, నాయన్ రాజేందర్ రెడ్డి కూడా చాలా పెద్ద మనసు. చనిపోగానే ఇలా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి రోహిణి హాస్పిటల్లో డాక్టర్లతో అందరితో మాట్లాడి ఇలా మంచి ట్రీట్మెంట్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఆ విజ్ఞత వాళ్ళ పార్టీకే లేదు. ఇలా పోటీ చేస్తాం ఎలక్షన్లలో, దొంతి మాధవరెడ్డి పార్టీ వేరే, నీ పార్టీ వేరే, పెద్ద సుదర్శన్ రెడ్డి పార్టీ వేరే. ఆయనను చావు కారణము అందరు తెలుసు, ఆయన ప్రెషర్స్, ఆయన లంగ్స్ ఎఫెక్ట్, ఐబీపీ అన్నీ ఉన్న సంగతి అందరికి తెలుసు. ఫస్ట్ ఆయన హాస్పిటల్ రాగానే నేనే ఫోన్ చేసిన డాక్టర్, ఏమైందని ఫోన్ చేశాను. అన్నీ తెలుసు, కానీ అంతకన్నా పెద్ద సహాయం చేసి, దాంతో కాకుండా అధికార లాంఛనాలతో అనే ఇలా దమనకాండ నిర్వహించడం చాలా గ్రేట్ఫుల్. అలాంటి ఎప్పుడన్నా టీఆర్ఎస్ పార్టీ చేసిందా? ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళు చనిపోతే చేసిండ్రా? సీనియర్ చనిపోతే చేసిండ్రా? కానీ ఇలా దొంతి మాధవరెడ్డి గారిని అంటే ఆడ ఓడియడం కోసము, రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా మీకు చూడండి, కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా శవాల మీదనే రాజకీయాలు చేస్తారు. మీరు గతంలో కూడా చూడండి, గతంలో అమరవీరుల త్యాగాలను గుర్తుపెట్టుకొని వాళ్ళ త్యాగాల ఫలితం తెలంగాణ వస్తే ఇలా అక్కడ శవయాత్రనే చేసినాడు. యూనివర్సిటీలో మరి అందరికీ అగ్గిపెట్ట దొరకలేదు, ఆయనకు ఒక్కరికే దొరుకుతుంది. మరి వాళ్ళ సామాజిక వర్గం కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ ఎవరు చనిపోరు, ఓన్లీ అమాయకులే చనిపోతారు. జూబ్లీహిల్స్లో కూడా అంతే. జూబ్లీహిల్స్లో అక్కడ కూడా శవయాత్రతో చనిపోయిన కుటుంబం మీద రాజకీయం చేసి నిలబెట్టి గెలవాలని చూసిండ్రు. ఇది తప్పుగా భావిస్తున్నా నేను. ఇవాళ పాపం పెద్ద సుదర్శన్ రెడ్డి చావుకు విలువ లేకుండా చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు స్పష్టం చేస్తా ఉన్నాం. ఇట్లా గెలవడం సాధ్యం కాదు. నీకు ప్రజలలో ప్రేమ పొందాలి. ఆయన చనిపోయిన సింపతిని పొడగొట్టారు. ఇలా వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసింది కదా, ఇస్తే గెలిచేదేమో. ఇప్పుడు నిజంగా దొంతి మాధవరెడ్డి నిలబడాల్సిన అవసరం లేదు. దొంతి మాధవరెడ్డి కొడుకును పెట్టి కూడా గెలవచ్చాడు. ఇప్పుడు అంత పేరు ఖరాబ్ చేసిన చరిత్ర టీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది. అందరూ తూతూ అనుగుతూ ఉన్నారు. కాబట్టి ఇక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏ సబ్జెక్టు లేనట్టు, దేని మీద పోరాటం చేయనట్టు, వాళ్ళకు ఏమి ప్రజల సమస్యలే లేనట్టు ఈ ఒక్కటి తీసుకున్నారు. మరి ఏం కారణమో చెప్పమని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళకు నా సూచనగా ఇస్తా ఉన్నా. హరీష్ రావు గారు అయితే మెయిన్ ఇలాంటి రాజకీయాలు ఎక్కువ చేస్తారు.
చేయొద్దని చెప్పి సందర్భంగా మీకు సూచన చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా